బాల్కసుమన్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నీవు ఎమ్మెల్యే అయినాక ఎంపీ అయినాక ఏనాడైనా విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి దాఖలు ఉన్నాయా? ఇంకా పైగా వయోపరిమితి పెంచమని చెప్పేసి మీ యొక్క యజమానైనటువంటి కేసీఆర్ గారికి లెటర్ ఇచ్చి నిరుద్యోగుల నోట్లలో మన్ను కొట్టినటువంటి చరిత్ర నీకున్నది. నువ్వొచ్చి ఇక్కడ ఈటల రాజేందర్ అన్న ఎవరో పేషెంట్ చూసి ఎయిడ్స్ పేషెంట్ ఉందో లేకపోతే ఇంకో పేషెంట్ ఉందో వాళ్ళ మీద చంపాలని చెప్పేసి లేకపోతే ఆత్మహత్య దాడి చేపించుకునే విధంగా ప్లాన్ చేస్తారని సిగ్గుందా? ఉద్యమ సమయంలో కొంతమంది విద్యార్థులను చంపినవని చెప్పేసి ఆరోపణలు కూడా నీ మీద ఉన్నాయి. నీవు అలాంటి శవ రాజకీయాలు చేస్తే నీవు చేయాలి. నీ వల్ల నల్లాలు ఒక దళితుల సీటు అన్యాయంగా లాక్కొని ఓదల సీటు లాక్కొని నీ వల్ల ఒక అన్యాయంగా ఒక యువకుడు నువ్వు వస్తున్నావని అక్కడ పోటీ చేస్తున్న భయానికే ఒక యువకుడు చనిపోయిండు. నువ్వు మా యొక్క నేత మీద మన యొక్క వివేకన్న మీద నువ్వు రా అంటున్నావు. నీకు ఆ స్థాయి ఉన్నదానే? కాకా గారి కుటుంబం వలనే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. అది గుర్తుపెట్టుకో. 2004లో నీ యొక్క యజమానికి డీజిల్ ఖర్చులకు డబ్బులు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ సీట్లు ఇప్పించి ఎక్కువ టికెట్లు ఇప్పించి పార్టీ ఫండ్ ఇప్పించి నీ యజమాని బతికిండంటే ఇవాళ కాకా గారి కుటుంబం వల్ల. ఆ కుటుంబాన్ని జీవితాంతం మీరు వాళ్ళ కాకా గారి చిత్రపటానికి జీవితాంతం మీరు సేవ చేసుకోవాలి. ఆ కుటుంబాన్ని సేవ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు సుమన్? నీ వల్ల ఒక దళిత సోదరుడు, నీతో పాటు ఉద్యమం చేసినటువంటి దళిత సోదరుడు పిహెచ్డి నర్సన్న ఒక దళిత సోదరుడు నీతో పాటు ఉద్యమం చేసి నీతో పాటు జైలుకెళ్లి చివరికి నిన్ను పోలీసు వాళ్ళు కొడితే దెబ్బలు గాయాలైనాయని చెప్పేసి ఉడుకు పువ్వుతో కాపి ఓ తండ్రిలాగా తల్లిలాగా చూసుకున్నటువంటి నర్సన నిరుద్యోగంతో చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించలేనటువంటి హీనుడు నువ్వు. నీతో పాటు ఉద్యమం చేసిండు పుల్లారావణ, డాక్టర్ పుల్లారావణ. ఏమైంది? ఇలా ఉద్యమం చేసిన వాళ్ళంతా ఏడురు. ఇలా రాజేందర్ అనే అసహైన ఉద్యమకారులు, నికాసైన ఉద్యమకారులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఇవాళ రోడ్ల మీద ఉండి మళ్లీ రాజేందర్ అన్న కోసం ప్రచారం చేస్తున్నావు. నీలాంటి వాళ్ళంతా లపుడుగాళ్ళంతా పోయి అసెంబ్లీలో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు సుమన్? ఇదేనా నీవి? ఏ రోజైనా నిరుద్యోగ ఇష్యూ మీద ఒక్క ఉద్యోగం కావాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినావా? 7 ఏళ్ల తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోతుంటే ఒక్క రోజైనా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావా? మాట్లాడు. నువ్వేం చేయాలి? నీ దొరకాడ బానిసగిరి చేయాలి. నీ దొరకాడికి వెళ్ళి నువ్వు పోయి పాదాభివందనం చేసి నీ డబ్బులు నీ ఆస్తులు పెంచుకోవాలి. సుమన్ గారు ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నువ్వు అని చెప్పుకునే దానికి సిగ్గుపడుతున్నావు మేము. ఇవాళ నువ్వు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే విధంగా చేయాలి. కానీ ఈయన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి గంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి యూనివర్సిటీలో ఈ చీడపురుగు ఎట్ట పుట్టిందని చెప్పే విధంగా తయారు చేయొద్దు. మాకు యూనివర్సిటీ పేరు తీయొద్దు. ఎప్పటికైనా గలాంటి మాటలకు క్షమాపణ చెప్పాలి రాజేందర్ అన్న గారికి. నీ యాజమాన్యం వచ్చి కాళ్ళు కింద పెట్టి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా ఈటల రాజేందరే గెలుస్తాడు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వేదో కమలాపూర్లో పిల్లగాళ్ళకు యువకులకు మొత్తం మద్యం సేవించి రాత్రిపూట యూరిన్ చేసినట్టు అనుకుంటున్నావా రోడ్ల మీద? నువ్వు పోలీసు అధికారులతో భయపడతారు అనుకుంటున్నావా? సంపూర్ణంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి మేమంతా కూడా ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాం. రాజేందర్ అన్న గెలుపు కోసం కృషి చేస్తున్నాం. మా పుల్లారావు అన్న కావచ్చు, మా రాజ వెంకట కావచ్చు, మా అశోక్ అన్న కావచ్చు, సంతోష్ ముదిరాజు కావచ్చు, ఇలాంటి విద్యార్థి నేతలు ఎంతో మంది కీలక వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా పనిచేస్తున్నాం. నీవు వివేకన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. రాజేందర్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. సుమన్, నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నువ్వు గెలిస్తే నా తల పక్కన పెడతాను. నీవు గెలిస్తే ఇదే టెంపుల్ కన్నా నా తల నరుక్కుంటా. నీకు అంత దమ్ముందా? గెలిచేంత పోటీ చేసేంత సత్తా ఉన్నదా? రాజీనామా చేసే ధైర్యం ఉందా? అరే దళిత బంధు ఆపించిన మాట్లాడుతాను సుమన్. నీకు సిగ్గున్నదానే? నువ్వు దళిత నియోజకవర్గంలో పోటీ చేసినావు. నువ్వు ఒక దళిత దొరవి. నువ్వు గౌడువా, బీసీవా, దళితునివా అర్థం కాదు. ఒక్కడికి పోయా గౌడ్ అని చెప్పుకుంటావు. నీ నియోజకవర్గంలో, నీ చెన్నూరు నియోజకవర్గంలో ఎందుకు దళిత బంధు ఇప్పించుకోలేకపోయినావా? నువ్వు నీ కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేకపోయినా బాల్కసుమన్? సిగ్గుండాలి కదా. నీ నియోజకవర్గంలో పోతే అక్కడ జనాలు చనిపోతురు. అక్కడ కాలువలకు, అక్కడ ప్రాజెక్టులు కట్టలేక, రోడ్లు లేక అక్కడ జనాలు చనిపోతుంటే నువ్వు ఈ కమలాపూర్లోకి వచ్చి గప్పాలు కొడతావా సుమన్? సిగ్గుండాలి. నీకు 5 నిమిషాలు ఉస్మాన్ యూనివర్సిటీలో నువ్వు గన్మెన్లను కాదని, పోలీసు వాళ్ళని కాదని, లేకపోతే
5 నిమిషాలు ఉస్మాన్ యూనివర్సిటీలో నిలబడే దమ్ముందా నీకు? అంత శక్తి ఉందా? 7 ఏళ్లలో ఒక్కనాడని ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీదకి వచ్చి నేను ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డను నిలబడే అంత శక్తి ఉందా నీకు? లేదు, నీకు లేదు. అక్కడికి రాలేక ఇక్కడ గప్పాలు కొట్టుకుంటూ అక్కడికి వచ్చే పోరగాలు పొల్లు దంతరని ఇక్కడ నువ్వు నాటకాలు ఇస్తున్నావు. ఇది ఇలాంటి రాజకీయాలని సహించేది లేదు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోసారి చెప్తున్నా సుమన్, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం నువ్వే. ఈ నిరుద్యోగ తీవ్రత పెరగడానికి కారణం నువ్వే. వయోపరిమితి పెంచమని 3 సంవత్సరాలు వయోపరిమితి పెంచమని యజమాని మెప్పు కోసం లెటర్ ఇచ్చి నువ్వు దగ్గరుండి ఇదే టీఎన్జిఓ ఎన్జిఓ కొంతమంది మెప్పు పొందడం కోసం నువ్వే దగ్గరుండి నువ్వు లెటర్ ఇప్పించినావు. నువ్వు మళ్ళీ యువకుల గురించి లేకపోతే రాజేంద్ర గురించి మాట్లాడతావు. తప్పదాగి రోడ్ల మీద పండుకునే నువ్వు కూడా మాట్లాడతావానా? ఇది మంచి పద్ధతి కాదు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా నికాస్ అయినటువంటి నీ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ మద్దతు ఉందని చెప్పొచ్చు. కానీ నిజమైన ఉద్యమకారులు, డాక్టరేట్లు చేసినటువంటి మప్పులరావు అన్న లాంటి వాళ్ళు కావచ్చు, అందరం కూడా బేసరతగా రాజేందర్ అన్నకే మద్దతు ఇస్తున్నాం. నువ్వు 5 నిమిషాలు ఆర్ట్స్ కాలేజ్ కాడ నిలబడతావా? రా, చర్చకు రా. నీ వల్ల 8 మందికి నిరుద్యోగులు పెరిగిపోయారు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినావు? తిప్పి కొడితే 50,000 ఉద్యోగాలు ఇవ్వలేని తెలంగాణ బంగారు తెలంగాణ అంటే చెన్నూరులో నువ్వు దళితుల మీద నీ దాడులు, నన్ను చంపాలని చూసిన హీన చరిత్ర నీది. ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా కొలువుల కోసం నేను కొట్లాట చేస్తే నీ అంచర్లను పెట్టుకొని డబ్బులు ఇచ్చి నన్ను చంపాలని చూసిన నీ హీన చరిత్ర బాలకృష్ణ ఇది. నువ్వు కూడా మాట్లాడతావా? ఉద్యమాలు నువ్వేమి ఎవరెవరిని బెదిరించినావు, ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చినావు అన్ని చెప్తాం. కానీ నీలాగా సంస్కృతి, నీలాగా హీనుల కాదు మేము. గొప్పగా నిన్నంటే మేము ఉస్మాన్ యూనివర్సిటీ గొప్పగా నిన్ను నెత్తినెత్తుకొని తల్లిపాలు దాకా రొమ్మున గుద్దిలాగా నువ్వు చేసినావు. కానీ మేము ఏడికి పోయినా ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్ర పెంచే విధంగా యూనివర్సిటీ బిడ్డలంటే ఒక గౌరవంగా కాపాడుకున్నాం. కానీ నువ్వు యూనివర్సిటీ పరువు తీసుకుంటూ, యూనివర్సిటీ కనీసం తిన్నింటి ఆశలు లెక్క పెట్టుకుంటూ, యూనివర్సిటీకి వీసీ లేకుండా పట్టించుకో, ఎంప్లాయ్మెంట్ లేకుండా పట్టించుకో, ఇవాళ కమలాపూర్లో గప్పాలు కొడతావు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే సుమన్ గారు దమ్ముంటే రాజీనామా చేసి నువ్వు పోటీ చేసి గెలువు. దమ్ముంటే చెన్నూరులో చేయలేవా? భయమా? అంత భయమా? ఇదేం పద్ధతి? నీ నియోజకవర్గంలో మా బీసీ బంధు ఇప్పించరాదే? నీ నియోజకవర్గంలో దళిత మంది ఇంప్లిమెంట్ చేయరాదు? నువ్వు గిన్ని మాట్లాడుతున్నావు. చివరిగా నేను ఒక విషయం చెప్తా సుమన్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు క్లియర్ గా చెప్పింది, ఏమైనా ఎలక్షన్ కమిషనర్ క్లియర్ గా చెప్పింది ఒక మాట, ఎలక్షన్ అయిపోయే వరకు 10,000 వరద బాధితులకు వద్దు, తర్వాత ఇవ్వచ్చు అని చెప్పింది. ఎలక్షన్ కోడ్ అయిపోయాక నువ్వు వరద బాధితులకు 10,000 ఎందుకు ఇప్పలేకపోయినావే సుమను? సంవత్సరం అవుతుంది కదా, ఏం చేసినావే సుమను? మరి ఇవాళ గీడికొచ్చి ఏదో ఈ సీటు ఓడిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతున్నట్టు, ఇక దళిత బంధు రాదు అన్నట్టు, అసలు ఫేక్ గాని నువ్వే. మీ యజమానే ఫేక్ లెటర్లు సృష్టించడం, దళితుల్ని రెచ్చగొట్టడం, దళితుల అవసరాల కోసం వాడుకోవడం నువ్వు చేయడం తప్ప అసలు దళితుల పట్ల చిత్తశుద్ధి నీకు లేదు. నువ్వు నవంబర్ 3 దాకా ఆగొచ్చు, తర్వాత ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ 70 రోజులు అయింది కదా ఈ పథకం ఇంప్లిమెంట్ చేసి. ఎందుకు అమలు చేయలేకపోయినాను? అమలు చేపించుకోలేకపోయినాను? ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు అదే పార్లమెంట్ పోటీ చేస్తే డిపాజిట్లు రావనే నువ్వు ఆడ పోటీ చేయకుండా వెళ్ళిపోయినావు. అదే విధంగా చెన్నూరుకు పోయినావు, మళ్ళీ రేపు చెన్నూరులో పోటీ చేస్తావా? మళ్ళీ వనికి పెట్టినావు. ఏడ సీటుకు నీవు ఏడ పోటీ చేస్తాడా వాడ దరిద్రమే అన్నట్టు. ఒక్కడ కూడా గెలవ. పోటీ చేసిన కాడ 2 సార్లు పోటీ చేస్తే గెలవని తెలిసి నువ్వు మళ్ళా పోతున్నావు. ఈడేం చెప్తున్నావు? ఈడ 200 ఎకరాలు ఉన్నోనికి 2 గుంటల వాళ్ళకి పోటీ అంటాను. సిగ్గుండాల పనికిమాల మాటలు మాట్లాడడానికి. వీణవంకలో 10 గుంటల్లో ఇల్లు కడుతున్నటువంటి చరిత్ర ఇక్కడ అభ్యర్థి గారికి ఉన్నది. అదేవిధంగా హుజురాబాద్ లో 12 గుంటల భూమి ఉన్నట్టు ఎలక్షన్ మొన్న వేసినప్పుడు, నామినేషన్ వేసినప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఇట్లా ఎంత మాయ మాటలు చెప్తారండి. ఇంకా 2 గుంటల వాళ్ళకు ఇన్నోవా కార్ వస్తుంది, 2 గుంటలు ఉన్నాయని చెప్పేసి ఈ 10 గుంటలలో ఇల్లు కడతావు, 2 గుంటలు అని చెప్పేసి ఇస్తేనా? బ్రహ్మలేనా? ఇట్లా మాయ మాటలు చెప్పడం నేను ఇక ప్రజల్ని ఎప్పుడు ప్రజలకు అన్ని అబద్దాలేనా? సుమన్ గారు ఎంతకని మోసం చేస్తారు? ఈ తప్పుల మాటలు అనేది మానుకో, ఇట్లా మోసాలు చేయకు. ఉద్యమ సమయంలో ఇట్లనే చేసి ఉద్యమాన్ని నీరు కార్చాలని చూసినావు నువ్వు. ఇట్లా ఈ మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈడ ఒక నికాసైన ఉద్యమకారిని, అహంకారి అయినటువంటి కేసీఆర్ కి పోటీ. ఇది తెలంగాణ ఆత్మగౌరవం సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఈ నిరంకుశ పాలనకి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గాని ఇలా ఉద్యమకారులు అని చెప్పుకొని టీఆర్ఎస్ పార్టీకి
పబ్బం గడుపుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెబుతున్నటువంటి ఉస్మానియా విద్యార్థి సోదరులు కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మేము ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పుకున్నటువంటి నాయకులకు కానీ ఒక్కటే విషయాన్ని అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. ఆ రోజు 1200 మంది మన విద్యార్థి సోదరుని ఆ రోజు బలిదానం చేసుకున్నారు. ఆ 1200 మంది విద్యార్థుల్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నికార్సైన ఉద్యమకారులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పేసి మేము భావించినాం. కానీ 1200 మందిని గుర్తించకుండా 400 మందిని మాత్రమే గుర్తించి మిగిలిన ఉద్యమకారులు ఎవరైతే అమరులయ్యారో ఆ అమరవీరులు కూడా అవమానించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాని మీద ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమకారులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ విజయానికి మీరు కొమ్ము కాస్తా ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. యావత్ విద్యార్థి లోకం మొత్తం కూడా మీ యొక్క చర్యలను గమనిస్తూ ఉంది. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాల మీద అసహించుకుంటా ఉంది. మీకు తగిన గుణపాఠం ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారు, తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 30వ తారీఖు ఎలక్షన్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా నెత్తినున్నటువంటి కళని కేసీఆర్ యొక్క కళని కిందికి దించే విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు ప్రజా తీర్పు ఇవ్వబోతా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా హర్షించే తీర్పుని ఈ నియోజకవర్గ ప్రజలు ఇవ్వబోతున్నారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ పనిచేస్తున్న హరీష్ రావు గారికి సుమన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల మొత్తానికి కూడా ఒక గుణపాఠం చెప్పబోతా ఉంది. ఈ యావత్ తెలంగాణ సమాజం గర్వించే విధంగా రాజేంద్ర అనే విజయం సాధించబోతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.